అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 7వ తేదీ మంగళవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా జాగ్రత్త వహిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గత అనుభవంతో పనిచేసి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ప్రయాణాలలో ఆటంకాలు తొలగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారం లభిస్తుంది. శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రయత్నంలో రాజీ లేకుండా చూసుకుంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు. కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. తోటివారి సూచనలు మేలు చేస్తాయి. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. మీ యొక్క లక్ష్యాలు నెరవేరడం. మీ యొక్క రంగాలలో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడడం. శుభవార్తలను వింటారు. నూతన కొనుగోలును చేస్తారు. మిత్రబలం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారుల దృష్టిని ఆకర్షిస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల అభిప్రాయాలు అనుకూలంగా ఉండిన ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. వ్యాపార లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో ప్రశంసలు లభిస్తాయి. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. అదేవిధంగా పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట
ఊరట లభిస్తుంది. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వ్యాపార విస్తరణను వేగవంతం చేస్తారు. అదేవిధంగా సన్నిహితుల సలహాలు మేలు చేస్తాయి. నూతన ఆహ్వానాలను అందుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన చాలా కాలంగా తేలినటువంటి పరిష్కారం సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగును. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగును. ధనాదాయ మార్గాలు పెరిగిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపారం లాభసాటిగా సాగున ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు జరిపే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా సాగిన గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన యోగం ఏర్పడిన పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగిన వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మొండు బాకీలను వసూలు చేస్తారు. కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.